దక్షిణ భారతదేశంలో రెండో క్యాపిటల్ సిటీ కావాలని కోరుతూ వరంగల్ హరిత కాకతీయ హోటల్లో మేధావులు సదస్సు నిర్వహించారు. కాంగ్రెస్ నేత మల్లు రవి, కోదండరాం ఈ సదస్సులో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సంయుక్త రాష్ట్రంలో రెండో రాజధాని లేకపోవడం దారుణమన్నారు. ప్రస్తుత పరిస్థితులపై అనుగుణంగా సంయుక్త రాష్ట్రంలో రెండో రాజధాని అవసరమంటున్న మల్లు రవితో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమ తరహాల సౌత్ ఇండియాలో రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వరంగల్ జిల్లా ఒక వేదికను తీసుకొని వరంగల్ జిల్లాలో హరిత హోటల్లో కూడా ఒక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మన మల్లు రవి గారు వచ్చారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి సదస్సులో ఏమేమి ముఖ్యాంశాలు మాట్లాడారు, మరి ఒకవేళ మనకు రెండో క్యాపిటలిజం మనకు క్యాపిటల్ గా సాధ్యమైన అని తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. మరి మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పటికీ కూడా ప్రజలలో ఏది చైతన్యవంతం లేకుండా పోయింది, అభివృద్ధి కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పటిలో ఈ మధ్య కాలంలో కూడా మీరు సదస్సు కావాలని చెప్పి కూడా ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ కావాలని చెప్పి కూడా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యాంశాలు ఏం మాట్లాడారు? ప్రాథమికంగా రెండవ రాజధాని హైదరాబాద్ కు రావాలనేది ఈ మేధావుల సదస్సులో అందరూ ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. ఇది ఎందుకంటే ఎప్పుడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడే ఇక్కడ భారతదేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ అనుకూలంగా ఉంటుంది. డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్షణ రంగంలో ఇక్కడ పెడితే వేరే దేశాలు పక్కన ఉన్న దేశాలన్నీ ఢిల్లీకి దగ్గరలో ఉండి అక్కడ అటాక్ చేసిన మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా ఢిల్లీలో పెడితే బాగుంటుందని చెప్పారు. ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలుపుతూ ఉన్నటువంటి హైదరాబాద్ సెంటర్గా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ పెట్టాలని చెప్పారు. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా సెకండ్ క్యాపిటల్ కావాలి, అది హైదరాబాద్ లోనే కావాలని చెప్పారు. దాంతో పాటు సుప్రీంకోర్టు బెంచ్ కూడా హైదరాబాద్ లో ఇమీడియట్ గా పెట్టాలని ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. భారతదేశం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ క్యాపిటల్ అనేది సాధ్యమేనా? 75 సంవత్సరాలు గడవటం వల్లనే సాధ్యమైంది అంటున్నాను. అప్పుడు ఎప్పుడో 75 సంవత్సరాల కిందట రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు హైదరాబాద్ లో రెండో క్యాపిటల్ పెట్టమన్నప్పుడు అది అనుకూలంగా రాలేదు. ఇప్పుడు ప్రజల్లో చదువులో ముందు స్థాయిలో ఉన్నారు, కల్చర్ లో ముందు స్థాయిలో ఉన్నారు, రాజకీయంగా ముందు స్థాయిలో ఉన్నారు. అందరూ కూడా సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అనుకూలంగా స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. ఇది తప్పనిసరిగా ఇవాళ కాకపోయినా రేపైనా జరుగుతుందనే నమ్మకం మాకు. ఈ సదస్సుతో ఇప్పుడు ఈ ఉద్యమం ఆగిపోతుందా? మరలా కూడా పురాణం అవుతుందా కాదా? ఈ ఉద్యమం ఆగిపోయేది ఎప్పుడంటే ఈ ఉద్యమంలో అడిగినటువంటి సమస్య ప్రాధాన్యత లేనిదైతే అయిపోతుంది. ఏ ప్రాధాన్యత ఉన్నదని తెలంగాణలో ఉన్న వాళ్లే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఇది కావాలని కోరుకున్నది ఉంది, ఇప్పుడు కోరుకుంటున్నారు. అందువల్ల ఆగిపోయే సమస్య లేదు. చివరి చెప్పండి సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం జిల్లాలో కూడా ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు దీనికి ఈ క్యాపిటల్ కావాలని చెప్పి మీరు కోరుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేనా దీనికి? అంటే నేను ఈ మీటింగ్ మేధావులు పెట్టి నన్ను కూడా మేధావుగా ఇక్కడ పిలిచారు. కాంగ్రెస్ పార్టీతో కూడా మాట్లాడతాను నేను అనుకుంటాను. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ ఏకమైతేనే రెండో రాజధాని వస్తుంది. ఏ రకంగా తెలంగాణ వచ్చే ముందు తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణలో కావాలని ఉద్యమం చేసినప్పుడు సకల జనుల సపోర్ట్ ఉన్నప్పుడే వచ్చింది. ఇది కూడా అంతే వస్తుంది. ఆ ఉద్యమం కూడా జరిగిద్దని అనుకుంటున్నాను. చెప్పండి సార్, మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లీకుల పర్వం కొనసాగుతా ఉంది. టీఎస్పీఎస్ఏ కావచ్చు, ఎస్ఎస్ఏ కావచ్చు. ఈ క్రమంలో, ఈ పోరాటంలో ఈ సదస్సు పెట్టడం కరెక్ట్ అంటారా? ఈ మీటింగ్ కి ఆ సదస్సుకి సంబంధం లేదు. నేను ఈ లీకుల మీదనే ఒక పోరాట కమిటీని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు వేశారు. దానికి నేను చైర్మన్. అది కాకుండా అఖిల పక్షంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. రేపు 18వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేసి టీఎస్పీఎస్సీని రద్దు చేసి కొత్తదాన్ని వేసి ఆ సిబిఐతో ఎంక్వైరీ చేయాలని, ₹1,00,000 పరిశీలన వాళ్ళకి ఇవ్వాలని, అదే రకంగా సిట్టింగ్ జడ్జితోనే విధ విధానాలు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే కూడా ఈ వరంగల్ వేదిక కాకుండా అంటే రెండవ క్యాపిటల్ సౌత్ ఇండియాలోని రెండవ క్యాపిటలిజం ఇక్కడికి వరంగల్ కు కావాలి. ఇది పోరాటం ఆగదు. ఈ సదస్సుతో ఇంతటితో ఆగబోదు. ఇది మొదలవుతా ఉంటది. అట్లాగే కూడా టీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్ తో పాటు ఎస్ఎస్సీ పరీక్షలు కూడా లీక్ అయిన సందర్భంగా కూడా మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. దీని చైర్మన్ గా ఉన్నా మొత్తానికి చూసుకుంటే విద్యార్థి నిరుద్యోగులకు కూడా నేను అండగా బాసగా ఉంటానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి మల్లు రవి చెప్పిన మాటలు ఇవి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మాను, వరంగల్.